అరుణ్ గారు, మీరేంటి ఇక్కడ? పవిత్ర, ఏం లేదు, చిన్న పనుండి ఊరెళ్తున్నాను. నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఆ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్. అరుణ్ గారు, మా డాడ్ కేస్ గురించి థింక్ చేస్తుంటే ఇదెవరో మనీ కోసం చేసిన మర్డర్లా అనిపించట్లేదు. డాడ్కి బాగా దగ్గరున్న వాళ్లే ఇదంతా చేశారనిపిస్తుంది. మీరేమంటారు? అలా ఏం జరుగుండదులే. నువ్వు ఈ కేసు గురించి పోలీసులకు వదిలేసి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను కూడా చెప్తుంది అదే అరుణ్, కానీ వింటేగా. అది కాదండి, యాక్చువల్లీ పవిత్ర, వెళ్ళి కారులో కూర్చో. నేను అరుణ్ని ట్రైన్ ఎక్కించొస్తా. ఓకే అరుణ్ గారు, టేక్ కేర్. ఉంటాను. బాయ్. బాయ్. అరుణ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఊరెళ్ళిపోతున్నాను. ఇంకెప్పటికి రాను. రాత్రి నన్ను ఎవరో చంపడానికి ట్రై చేశారు. అవునా? ఎవరు? మీకు తెలీదా? ప్రామిస్, నాకేం తెలీదు. నిన్ను చంపాలనుకుంటే ఆ రోజే చంపేసి ఉండేదాన్ని కదా. అయినా ఏంటో ఈ జీవితం. సినిమాలో మర్డర్ చూడ్డానికే భయపడే నేను ఇప్పుడు మర్డర్ చేయాల్సి వచ్చింది. పోనీ అక్కడితో ఆగుతుందా అంటే ఆ అమ్మాయికి వచ్చిన డౌట్లు చూస్తే ఇంకొక మర్డర్ చేసేలా ఉన్నాను. లైఫ్లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటుంటాం, కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం బాగుపడతాం, బతుకుతాం. నువ్వు ఊరు వెళ్ళిపోవడం అనే డెసిషన్ కూడా అలాంటిదే. హ్యాపీ జర్నీ అరుణ్. స్టెప్స్ ఉన్నాయి, చూసి. సీట్ నెంబర్ 38. ఎక్స్క్యూజ్ మీ సార్, 38? ఇదే 38. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. సార్, ఎవరైనా చైన్ లాగండి సార్, ప్లీజ్ సార్. ఏమైందయ్యా? చైన్ లాగండి సార్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ప్లీజ్ సార్, చైన్ లాగండి. అయ్యో అయ్యో పాపం. ఏమేడుతున్నా? వాళ్ళ కళ్ళలో పోతున్నది. అరుణ్, నేను డాక్టర్ స్వామి, నువ్వు నా క్లినిక్ లో ఉన్నావు. ఏం కాదు, స్పృహ తప్పి నువ్వు రోడ్డు మీద పడిపోతే వెళ్ళి నేను ఇక్కడ తీసుకొచ్చారు. సార్ నేను సార్ మురళిని, ఆటో డ్రైవర్ని. సార్, మీ బ్యాగ్ లో 6,000 పాస్పోర్ట్ కూడా ఉన్నాయి సార్, జాగ్రత్తగా పెట్టినాం సార్. సార్, నేను అర్జెంట్ కమిషనర్కి వెళ్ళాలి, అతను ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంత దూరం? చేతికి ఎంత దెబ్బ తగిలిందో తెలుసా? ముందు ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత వెళ్ళొచ్చులే. అంత టైం లేదు సార్, త్వరగా వెళ్ళాలి, లేదంటే అమ్మాయి ప్రాణాలు పోతాయి. సార్, ఇలాగైనా కమిషనర్ గారు ఊళ్ళో లేనప్పుడు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావా? లేరా? మీకులా తెలుసు? అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ అని నాకు జాగర్ ఫ్రెండ్, అతను చెప్పాడు. 3 రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ కి ట్రిప్కి వెళ్ళారంట. తిరిగి రావడానికి 3 రోజులు పడుతుందన్నారు.
పోనో పని చేద్దాం, సాయంత్రం అసిస్టెంట్ కమిషనర్ని ఇక్కడ తీసుకొస్తాను, నువ్వేం చెప్పదలుచుకున్నావు ఆయనకే చెప్పు, ప్రాబ్లమ్ సాల్వ్. డాక్టర్ సార్ చెప్పేది వినండి సార్. సార్ ఆయన కళ్ళు కనిపించవు. అవునా? ఆ, ఏదో ఒకసారి నన్ను చూడండి. రీసెంట్ గా అయినట్టుంది డ్యామేజ్. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఇదిగో ముందైతే నీకు టెట్నెస్ ఇస్తాను, జస్ట్ రిలాక్స్, ఓకే? ఏది ఒకసారి నీ చేయి చూపి, నీ పిడికిలు బిగించి ఒకసారి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయింది, అయిపోయింది. ఎవరు సార్ అమ్మాయి? ఆమెను ఎవరు చంపాలనుకుంటున్నారు? ఆమెకు మీకు సంబంధం ఏంది? రే అది ఏంద్రా ఊకే లేనిపోనివని అడిగి సార్ పరిచయం చేస్తున్నావు. సార్ మీరు తినండి సార్. సార్ నేను మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన సార్. లాటరీ టికెట్ అమ్మనికి హెల్ప్ చేసిర్రు సార్ మీరు. ఆ ఎంజీ రోడ్ టీ స్టాల్ దగ్గర. అవును సార్, ఏదేమైనా మీరు చాలా లక్కీ హ్యాండ్ సార్. ఆ టికెట్ కొన్నోడికి 10,000 రూపాయలు లాటరీ తగిలింది సార్. సార్ నంబర్ చెప్పండి సార్. ఏ నంబర్? అదే సార్, మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే. ఎవరూ లేరు. అదేంది సార్, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా సార్. చెప్పాను కదా ఎవరూ లేరని. డాక్టర్ వచ్చాక నాకు చెప్పండి ప్లీజ్. సరే సార్. సార్ మీరు తిన్నాక ఈ గోళీలు వేసుకొని పడుకోండి సార్, డాక్టర్ సార్ వచ్చేసాడు. అగో సార్ వచ్చిండు. అరే కార్లో నా లగేజ్ ఉంది, వెళ్ళి తీసురా. సరే సార్. ఇదిగోమ్మా 1,00,000 పేమెంట్, 50,000 అడ్వాన్స్. ఏంది లచ్చన్నారా? 2 లక్షలు అయితేనే పని జరుగుతుంది, లేకుంటే ఇడిచిపెట్టు. ఇడిచిపెట్టా? ఏం చేస్తావు ఇడిచిపెట్టేస్తే? నువ్వు సరే, నీకు 2 లక్షలు ఇస్తాను, కానీ నాకు 2 కిడ్నీలు కావాలి, ఓకేనా? సరే. 2 కిడ్నీలు తీసేస్తే ఆయన చచ్చిపోతాడేమో సార్. ఒకటి తీసుకుని వదిలేస్తాం, మన ముగ్గురం జైలుకి పోతాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కమిషనర్ అంటున్నాడు. సర్జరీ అయిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్లి వెనుకున్న రైల్వే ట్రాక్ మీద పడే 4 ట్రైన్లు మీద నుంచి పోతే బాడీ నుజ్జు నుజ్జు అయిపోయి అసలు కిడ్నీ ఉందో లేదో తెలియకుండా పోతే మనకు కావాల్సిందే అదే కదా. సరే, నేను పేషెంట్ చూసి వస్తాను. ఇదిగో ఈ డబ్బుంచు. పాపం అక్క, ఒక్కసారి ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావురా? దిమాకుండే మాట్లాడుతున్నావా? ఇంతకు ముందు ట్రైన్లో అడక తిన్నావు, మళ్ళీ అడక తింటావా ఏంది? చల్లడు. అక్క అరుణ్. సార్ అసిస్టెంట్ కమిషనర్ వచ్చారా? ఫోన్ చేశాను, ఏదో మీటింగ్ లో ఉన్నారంట, గంటలో వచ్చేస్తానన్నారు. ఈ లోపు మనం స్కానింగ్ చేసేద్దాం. ఇంటర్నల్ గా కూడా దెబ్బలు తగిలి ఉండొచ్చు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంత. మెట్టుంది, జాగ్రత్త చూసుకో చూసుకో. అంతే. నీకు ఘంటసాల గారి పాటలు ఇష్టమా? నాకు పిచ్చి. కనులు లేని వాడవని దిగులు చెందకు. ఇదిగో వచ్చాం, రిలాక్స్. ఇదిగో ఇక్కడ కాట్ ఉంది, తన కూర్చో. లైట్. ఏం డాక్టర్, ఈ హాస్పిటల్ ఎవరు రావడం పోవడం జరగట్లేదు, చాలా సైలెంట్గా ఉంది. నేను ఒక్కడే నా పేషెంట్. ఇది బాగా పాతదైపోయింది అరుణ్. పైగా హైవే మీద కొత్త హాస్పిటల్ పెట్టారు, జనమంతా అట్టిపోతున్నారు. నౌ దిస్ ఓల్డ్ ఇస్ నో మోర్ గోల్డ్. నువ్వు పడుకో, రిలాక్స్. ఆ టీ షర్ట్ వాచ్ తీసే. ప్యాంట్ కొంచెం లూజ్ చేయి. బోర్లో పడుకో. ఏంటి నీ నస? చేతులు ఫోన్ నుండి కాల్స్ చేస్తున్నావుంటావా? అవునా, డిష్ నేనే కట్ చేయించాను. కింద ఎగ్జామ్ లో నీ కొడుకు ఎలాంటి మార్కులు వచ్చా గుర్తులేదా? ఆడిని నోట్ మూసుకొని చదవమను. ఆడి పరీక్షలు అయ్యేదాకా నీ కార్తీక దీపం సీరియల్ కట్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇలా ఫోన్ చేసి విసిగించొద్దని? పెట్టే ఫోన్, పెట్టే. సార్ ఆపరేషన్ ఏంటి? స్కానింగ్ అన్నారు కదా. ఫోన్ లో అలాగే చెప్పాలి కదా, ఆపరేషన్ కాదు స్కానింగ్. మురళి ఏం జరుగుతుంది ఇక్కడ? అక్క, ఒక కిడ్నీ చాలక్క, 1,00,000 రూపాయలు వస్తాయి. పాపం అక్క. ఒకటో రెండు నువ్వైతే ముందు పట్టరా. కిడ్నీ ఏంటా? మురళి డాక్టర్ నన్ను వద్దండి ప్లీజ్. అక్క వద్దే అక్క.
ప్లీజ్ వదిలేండి అక్క అక్క వదిలే అక్క అక్క ప్లీజ్ అక్క నీకు రక్ష కాదక్క నీకు కోటి పడిస్తానక్క అక్క అక్క నన్ను నమ్మక్క అక్క నీ చేయి మీద ఉన్న శివుడి బొమ్మ మీదట్టు ₹1,00,00,000 ఇస్తా శివుడి బొమ్మ మీదట్టు ₹1,00,00,000 శివుడి మీదట్టు కోటి అంట కోటి. సార్ నా చేయి మీద శివుని బొమ్మ ఉందని గీనకెట్లా తెలుసు? మహాప్రాణదీపం శివం శివం రూపం శివం. ఏ అరుణ్ అరుణ్ సార్ 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 మీకేం కాలేదు సార్? ఏం కాలేదు సార్? అరే పర్షాన్ కాకుర్రి సార్, గీ నీళ్ళు తాగండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మీకేం అవ్వలేదు. అరుణ్ అరుణ్ నీ కిడ్నీ బాగానే ఉంది, చూసుకో చూసుకో చూసుకో, నువ్వే చూసుకో. రిలాక్స్ రిలాక్స్, ఏం కాలేదుగా. రిలాక్స్. గుడ్ మార్నింగ్. హలో సార్ నీకేం కాలేదు సార్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. గీ డాక్టర్ని 2 కిడ్నీలు తీసేసుకుందాం అనుకున్నాడు సార్. మాకు కూడా 2 లక్షలు వచ్చేటి సార్. అయినా సార్ రాత్రి మీరు ₹1,00,00,000 అని గన్ని సార్లు అన్నారేం సార్? అసలు ఆ ₹1,00,00,000 ముచ్చటేంటిది? నా చేయి మీద శివుడు బొమ్మ ఉన్నట్లు మీకెట్లా తెలుసు సార్? నువ్వు ఎక్కువగా చీరలు కడుతుంటావు, జుట్టు నల్లగా ఉంటుంది, ఒక చేతికి 3 గాజులు ఒక చేతికి 2 గాజులు వేసుకుంటావు. కరెక్టేనా మురళి? ఏంటి మురళి, నీ ఆటో వెనకాల ఐశ్వర్యరాయ్ ఫోటో పెట్టుకునేంత పెద్ద ఫ్యాన్ వా నువ్వు? అక్క ఇవన్నీ సార్కి ఎట్లా తెలుసు అక్క? రే సార్ శివుని ప్రతిరూపం రా, ఈయన ఖచ్చితంగా 3వ కన్నుంది. సార్ నన్ను క్షమించు సార్, నా తప్పైపోయింది సార్. శివయ్య ఎండికొండాలు ఏలేటోడా అడ్డబట్టు అరుణ్, అంటే నువ్వు కళ్ళేనోళ్ళ యాక్ట్ చేస్తున్నావా? ఒకప్పుడు సార్, ఇప్పుడు కాదు. చూడక్క, ఇప్పుడు నీ లైఫ్కి నేను పెద్ద లాటరీ టికెట్ని. నేను చెప్పినట్టు చేస్తే నీ ₹1,00,00,000 ఇప్పిస్తా. ₹1,00,00,000? ఏం చేయాలి సార్? సిమ్రన్ మ్యామ్. Go this way and take left, sir. థ్యాంక్ యూ. హలో మేడం, మోహన్ గారి కాల్ డేటా గురించి మాట్లాడాలి. ఓ ఓకే, కూర్చోండి. కాసేపు బయట వెయిట్ చేయి. ఓకే మ్యామ్. తలకి ఆ దెబ్బేంటి? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అయింది. ఎందుకు రమ్మన్నావు? పవిత్ర బెంగళూరులో ఉన్న షెట్టికి కాల్ చేసి ఎందుకు డాడీని కలవాలనుకున్నారు, నిజంగా బెంగళూరులో మీట్ అయ్యే ప్లాన్ ఉందా, ఇలాంటి విషయాలని అడుగుతోంది. నువ్వు పట్టుకున్న వాడిని కూడా కలవడానికి ట్రై చేస్తోంది. ఇదే కంటిన్యూ అయితే మనం దొరికిపోవడానికి టైం పట్టదు. అయితే మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పవిత్రని కూడా చంపేయటమే. ఏంటి ఆలోచిస్తున్నావు? చిన్నపిల్లనా? అది కాదు, మొన్నే మోహన్ చనిపోయాడు, తర్వాత ఎదురింటి ముసలావిడ చనిపోయింది. ఇప్పుడు పవిత్ర కూడా చనిపోతే మీడియాకి పోలీసులకి నా మీద డౌట్ వస్తుంది. నాన్న చనిపోయాడనే డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటున్నానని పవిత్రలాగా నువ్వే ఒక లెటర్ రాయి, మిగతాదంతా నేను మేనేజ్ చేస్తాను.
నేను చూస్తాను. యా హే హాయ్ అరుణ్ గారు, రండి. హాయ్ పవిత్ర. హాయ్. హాయ్. అదేంటి అప్పుడే వచ్చేసారు? వెళ్ళిన పని అయిపోయిందా? లేదు, ఇక్కడ కొత్త పని పడింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే మ్యామ్. అరుణ్ గారు, మొన్నొక ట్యూన్ నేర్పించారు కదా, అది నేర్చేసుకున్నాను. ప్లే చేసి చూపించినా? యా షూర్. ఏంటి పని అయిపోయిందా? ఏంటయ్యేది? అరుణ్ గాడు ఇంటికి వచ్చాడు. అదేంటి నిన్న దగ్గరుండి వాడిని ట్రైన్ ఎక్కించానన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? హాల్లో. సరే, నువ్వు ఒక పని చెయ్యి, వాడిని అవుట్స్కర్ట్స్ లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకురా. అక్కడే వాడిని పాతి పెట్టేస్తా. ఓకే. నా వైఫ్ వాళ్ళ పిన్నికి సీరియస్గా ఉందట, ఐసీయూలో ఉంచారు. నేను వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. యూ క్యారీ ఆన్ గైస్. ఓకే సార్. మొన్న అత్త అన్నట్టున్నాడు కదా. అవును కదా. ఈ అల్పిన్ని ఏంటి వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వచ్చావు? ఇంకో 5 minutes లేట్గా వచ్చుంటే నా పని అయిపోయి ఉండేది. పవిత్రను చంపడమా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నా కళ్ళు తీసేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను, కానీ పవిత్ర జోలికి రావద్దు. తనని వదిలి. లేదంటే లేదంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏంటి బెదిరేస్తున్నావా? హలో బండితి. ఏమైంది? ఎవరు ఆటో అడ్డంగా పెట్టారు? ఆటో వెనకాల ఐశ్వర్య ఫోటో ఉందా? నీకు మళ్ళీ కనపడుతుందా? గుడ్ ఈవినింగ్. యా, ఈరోజు మీకోసం చైనీస్ పోహా చేశాను. ఏమైంది అలా ఉన్నారు? నొప్పిగా ఉందా? మీరుండండి, నేను చూస్తాను. ఎలా ఉందో చెప్పండి. వెరీ గుడ్. హలో హలో, నేను డిటెక్టివ్ అస్గర్ని మాట్లాడుతున్నా. లక్ష్మి గారితో మాట్లాడచ్చా? చెప్పండి. మేడం, యాక్టర్ మోహన్ గారు ఉండేవారు కదా, ఆయన వైఫ్ ఎవరితో నా ఫేర్ ఉందని డౌట్ వచ్చి నన్ను హైర్ చేసుకున్నారు. బాబీ, 2 వారాలు కష్టపడి తిరిగి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ సంపాదించాను. ఆయన చనిపోయారు. ఇప్పుడు నా ఫీజు ఎవరు ఇస్తారు? అది నన్ను అడుగుతారేంటి? ఎందుకంటే మీ ఆయనతోనే కదా ఆ సిమ్రన్ అఫైర్ ఉంది, అందుకే అడుగుతున్నా. ఎవరు? మల్లిక. అడిగానని చెప్పు. మా ఆయన ఎవరో నీకు తెలుసా? నువ్వు చెప్పేది అబద్ధం అని తెలిస్తే అసలు ఏం జరుగుతుంది? మేడం మేడం మేడం, నాకు మొత్తం తెలుసు. మీ ఆయన సిమ్రన్ తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా మోహన్ గారికి దొరికిపోయాడు. ఆ విషయం బయటపడకూడదనే ఆయన్ని చంపేశారు. అది మ్యాటర్. సరే మేడం, రేపు పొద్దున్న 9:30 కాల్ చేస్తాను. నాకు ₹1 కోటి కావాలి. ఇవ్వకపోతే మీకు చెప్పేదే ఉంది. ఇలాంటి న్యూస్ కోసం మీడియా వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు. ద నేషన్ వాంట్స్ టు నో హూ కిల్డ్ యాక్టర్ మోహన్. గుడ్ నైట్, శుభరాత్రి. సార్, నీ కళ్ళు లేవు గానీ మస్తు దిమాకున్న సార్. సార్, ఇప్పుడు తీసుకుందాం సార్ ఒక సెల్ఫీ. జర ముందుకు రండి సార్. లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు షూట్ చేస్తున్నావు? బయటికి రారా కుక్క! మర్యాదగా వస్తావా రావా? లక్ష్మి, ఆవేశపడకు. ముందా కనపడి. ఈ రోజు నేను వదిలేదే లేదురా నీ అవ్వ. రోజుకి 16 నుండి 26 గుడ్లు తిని సిమ్రన్ ని సుఖపెట్టడానికి వెళ్తున్నావా? బయట
లక్ష్మి ఒకసారి నేను చెప్పేది విను. ఆ సిమ్రన్ నన్ను ట్రాప్ చేసింది. నేను ఒక ఫూల్ని, అనవసరంగా ఇరుక్కుపోయా. ట్రాప్ చేయడానికి చిన్న పిల్లోడివి మరి. ఎంత నమ్మాను నేను నిన్ను. నాకు కావాల్సిందే. వస్తున్నా లక్కీ, ప్లీజ్ షూట్ చేయకు. ఐ లవ్ యూ లక్కీ, లవ్ యూ. డోంట్ షూట్. ఎవరు? ఆ సిమ్రన్ ఫోన్ చేసింది. అది కాదే, సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడు. కావాలంటే లౌడ్ స్పీకర్ పెడుతున్నాను. చెప్పు శ్రీనివాస్. సార్, సిమ్రన్ కారు సూసైడ్ పాయింట్ లో దొరికింది సార్. కారు దగ్గర ఆవిడ బ్యాగు చెప్పులు ఉన్నాయి సార్. ఇంకో విషయం, సూసైడ్ నోట్ ఏం దొరకలేదు. బాడీ కోసం వెతుకుతున్నాం. నదిలో ముసళ్ళు ఉండటం వల్ల బాడీని రికవరీ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. రికవరీ అవగానే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. యాక్టర్ మోహన్ భార్య సిమ్రన్ ఆత్మహత్య చేసుకున్నారు. నేను మండోవి రివర్ బ్రిడ్జ్ పైన నిలబడి మాట్లాడుతున్నాను. ఇక్కడే ఆవిడ కార్, బ్యాగ్ దొరికాయి. కొన్ని రోజుల క్రితమే హీరో మోహన్ బాడీ ఈ ప్లేస్ నుండే వెలికి తీశారు. అందుకే సిమ్రన్ కూడా ఇక్కడే దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నమ్ముతున్నారు. సిమ్రాన్ కూతురు పవిత్ర చెప్పిన ప్రకారం సిమ్రాన్ తన మ్యూజిక్ టీచర్ అరుణ్ తో కలిసి బయటికి వెళ్లిందని, తర్వాత తిరిగి ఇంటికి రాలేదని చెప్పింది. అరుణ్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అతను దొరికేంత వరకు అవకాశం కనిపించడం లేదు. తెలియని విషయం ఏంటంటే సిమ్రన్ కూడా యాక్టర్ అవ్వాలనుకుంది. అందుకే వయసులో పెద్దవాడైన మోహన్ ని పెళ్లి చేసుకుంది. కానీ అనుకోకుండా మోహన్ చనిపోయిన తర్వాత వెండి తెరపైన వెలగాలనుకున్న సిమ్రన్ కల చెదిరిపోయింది. అందుకే సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మోహన్ మర్డర్ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఏంటి సిమ్రన్, నీ చావు వార్త విని నీకే బాధేసిందా? నీ ప్లాన్ నాకు అర్థమైంది. పవిత్ర సేఫ్ గా ఉండాలనే కదా నన్ను కిడ్నాప్ చేసావు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. వీడికి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అందరికీ చెప్తున్నా. పోలీసులు వీడు వెంట పడుతున్నారు. వీడితో ఉంటే మీరు కూడా ఎరుక్కుంటారు. నన్ను వదలండి. మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. నన్ను నమ్మండి. ఆగు, మా డాక్టర్ పిల్లానే నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మ. మధ్యలో నా పిల్లని ఎందుకు లాగుతున్నావు? ఏదో ఎగ్జాంపుల్ వాడినా సార్. ఎగ్జాంపుల్ కి అయితే నీ పిల్లని లాగొచ్చుగా, నా పిల్లని ఎందుకు? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. పెళ్లి చేసుకో. కనీసం ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికైనా పనికొస్తుంది. ఆపుతారా? మన మధ్య హంతకురాలుంది. ప్లీజ్ బీ సీరియస్. ఎవరా హంతకురాలు? నేనెవరిని చంపలేదు. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు బాబీ మోహన్ గారిని చంపేసి బాడీని సుట్ కేసులో పెట్టారు. నువ్వంతా జరిగిన తర్వాత వచ్చావు వరుణ్. నీకు అసలు ఏమీ తెలియదు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అది. బాబీ గన్ టేబుల్ మీద ఉండగా మోహన్ తీశాడు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను వద్దు అని. వినలేదు. ఏమైంది? చివరికి చచ్చిపోయాడు. మరి మిసెస్ డిసూజా సంగతి ఏంటి? అమాయకంగా మాట్లాడుకో అరుణ్. ఆవిడ బాబీని గుర్తుపడితే అందుకే నేనే పైనుండి తోసి చంపేశా. అమాయకంగా మాట్లాడుకో అరుణ్. ఆవిడ బాబీని గుర్తుపడితే అందుకే నేనే పైనుండి తోసి చంపేశా. థ్యాంక్ యూ సిమ్రన్ ఫర్ యువర్ కన్ఫెషన్. ఇప్పటి వరకు నా దగ్గర సాక్ష్యం లేదు, కానీ ఇప్పుడుంది. నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్ళబోతున్నాను. బాబీ చెప్పింది కరెక్టే. నీ కళ్ళు కాదు, ప్రాణాలు తీయాల్సింది. నాకు కట్లు తీయండి. ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. కంగారు పడుకో. డాక్టర్ ఇప్పుడే చెప్పాడు, నీ బ్లడ్ శాంపిల్ నా శాంపిల్ తో మ్యాచ్ అయితే కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చంట. సో అందుకని నీ బ్లడ్ శాంపిల్ తీసుకున్నాడు. ముందుగా కట్లు విప్పండి. ఇప్పేదేం లేదు వాళ్ళకు. సప్పుడైక ఊకే కూర్చో. నీకు తిననీకి బాత్రూమ్ పోనీకి నేను హెల్ప్ చేస్తా. అదే లాస్ట్ ఫ్లోర్. మురళి, నువ్వు ఇక్కడే ఉండాలి. అక్క చెప్పినావు కదా నేను కింద ఉంటా. ఎవరన్నా అడిగితే నేను పని మనిషిని వారానికి ఒకసారి ఊడవనికి వస్తా అని చెప్పేస్తా. అంతే కదా. ఆ బాబీకి సాక్ష్యాలు ఏవి దొరక్క ఖచ్చితంగా పైకి రావడానికి లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు నేను లిఫ్ట్ ఆఫ్ చేస్తా. దాంతో బాబీ గడ్ లైఫ్ ఖతం, మన లగ్జరీ లైఫ్ షురూ. అరే బిల్డింగ్ పడిపోయింది. నేను పెడతాను. బా, ఇది ఊకుకే కొబ్బరి నీళ్ళు తాగుతుంది, బాత్రూమ్ పోతుంది. సాబ కొడుతుందిరా నాయనా. నువ్వు ఓక తప్పుతాదారా. మీరు అరుణ్ గాడిని నమ్మి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అసలు బాబీ దగ్గర ₹1,00,00,000 ఎందుకు ఉంటాయి? కొంచెం ఆలోచించండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. మేము టీవీలో చూసినాం. గా ₹1,00,00,000 ముచ్చట మాకెరికే. అరే టీవీలో చెప్తే అన్ని నిజాలు అయిపోతాయా? అక్క ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను నీలాగే ఆడదాన్ని. మొగుడు పోయిన బాధలో ఉన్నాను. ప్లీజ్ నాకు సాయం చేయండి.
రేపు ఆ ₹1,00,00,000 మా చేతికి వచ్చినాక ఆలోచిద్దాం. నువ్వు నడు. కాపాడండి, హెల్ప్ హెల్ప్, కాపాడండి. హలో, ఎవరైనా ఉన్నారా? హెల్ప్. సాల్లే నడు. ఇక మళ్ళీ ట్రైన్ రావడానికి గంట పడుతుంది, అప్పుడు అరుద్దు గాని. హార్టేమో కొట్టుకుంది గోడకే, వేలాడుతున్న గడియారంలా. పల్సేమో పెరుగుతుంటే స్పీడుగా పరిగెత్తే మైండే రైలింజన్లా. హైడ్ అండ్ సీక్ ఆడిందే ఈ లక్కు ఇవాళ నల్ల అద్దాల చాటే. డౌటేదో చేరిందే కిడ్నీలో రాళ్ళల్లా మళ్ళీ తెల్లారుతుంటే. సైలెన్స్ వెంటే హలో మేడం బాబీ, నేను అస్గర్ వాళ్ళ అక్కని మాట్లాడుతున్నా. పైసలు రెడీ ఉన్నాయా? రెడీ. ఎక్కడికి రమ్మంటారు? నువ్వేం రానవసరం లేదు, నీ మొగుడిని పంపి చాలు. అడ్రస్ నీ మొగుడు ఫోన్ పంపిస్తా. ఉంటా మళ్ళా. నువ్వు స్టార్ట్ చేసిన పని నువ్వే ఫినిష్ చేసిరా. పోలీస్ అక్కవాడు అసలు ఛాన్స్ తీసుకోవద్దు. ప్లాన్ ప్రకారం చేయండి చాలు. అట్లనే, నువ్వు ముందు కూసో. అక్క ఏం చేస్తున్నారు? నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? ఏం లేదు సార్, పని అయ్యేంత వరకు మీరు ఏడికి పోకుండా ఉండనీకి. నేను ఎందుకు వెళ్తాను? నాకు కావాల్సిన రికార్డింగ్ అదే. ఆ సాక్ష్యం మీ దగ్గర ఉంది కదా. ఎవరు మనసు ఎప్పుడు మారుతుంది ఎట్లా చెప్తాం సార్? ఇదంతా మా సేఫ్టీ కోసం. ఇక్కడ కూర్చొని మీరు ఆరాం గాలి ₹1,00,00,000 రాగానే దావత్ చేసుకుందాం. అసలు మిమ్మల్ని నమ్మకుండా ఉండాల్సింది. మీరు ఎప్పుడు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. వద్దండి, నన్ను వద్దండి. రారా జల్దీ రా. వద్దండి అక్క. మురళి మురళి వద్దండి. మురళి కోతలన్నీ కలిసి ఆడించే మాస్టర్ని కట్టేసి వెళ్ళిపోయాయన్నమాట. డబ్బులు తీసుకొస్తారా లేదంటే సవాలై తిరిగి వస్తారా చూడాలి. బాబీ చేతికి దొరికారనుకో మామూలుగా టార్చర్ పెట్టడు. వాళ్ళ పని అయిపోగానే నేరుగా ఇక్కడికి వచ్చి నీ పని చూస్తాడు. హలో హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? లేదు, ఆలోచిస్తున్నా. బాబీ వస్తే నన్నేం చేస్తాడో చెప్పావు కానీ నిన్నేం చేస్తాడో నీ క్లారిటీ ఉందా? ఇప్పుడు వాడి సమస్య నేను బతుకుండడం కాదు, నువ్వు బతుకుండడం. సో నీ సీక్రెట్ లవర్ వచ్చి నిన్ను సీక్రెట్గా చంపేసి వెళ్ళిపోతాడు. నేను చెప్పింది కరెక్టేనా? హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? నిన్నే. అరుణ్, నా దగ్గరికి రావడానికి ట్రై చేయి. ఎందుకు? ఎందుకంటావేంటి? మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి. నేను నీ కట్లు విప్పుతా, కొంచెం దగ్గరికి రా. అందుకు నేనేం చేయాలి? నా నా కళ్ళ గంతలు తీసేయాలి. వద్దు, నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఓ గాడ్, నువ్వు నిజంగానే స్టూపిడ్వి. అరుణ్, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇది ఒక సౌండ్ చెవయ్యా, ఎలా తెలుస్తుంది ఎక్కడ రావాలో? అరుణ్, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలో నా మెదిలాయే ఎన్నెన్నో పాడడానికి ఆయన పాటే దొరికిందా నీకు? ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఇంతకీ బాబీ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? అక్క మురళి ఇద్దరు వెళ్ళారు.
ఇద్దరు వెళ్ళారా? మరి ఆ డాక్టర్ ఎక్కడా? అవును, కేబుల్ టీవీ నేనే కట్ చేయించాను. గట్టిగా మాట్లాడితే టీవీ అమ్మి పారేస్తాను. అయితే నేను మమ్మీ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఏం భయపడుతున్నావా? వెళ్ళి బుక్స్ తెచ్చుకో. వెళ్ళా. సార్ ఏంటి? బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ సార్. నేరుగా బిల్డింగ్లోకి రా. బ్యాగ్ లిఫ్ట్లో పెట్టు. డబ్బులు పైకి రాగానే సాక్ష్యాలు కిందికి వస్తాయి. నువ్వేమైనా తేడా చేసినావు అనుకో, నీ బాగోదు మొత్తం సాయంత్రం టీవీలో వస్తుంది. ఆగు! ఆగరా! ఆగు! సాక్ష్యాలు ఎక్కడ? నా దగ్గర లేవు సార్. మరెవరి దగ్గర ఉన్నాయి? చెప్పరా. అక్క దగ్గర ఉన్నాయి. ఒక్కెవరు? ఎక్కడుంది? కింద బేస్మెంట్ లో. మురళి ఏమైందిరా? ఎక్కడున్నావురా? నీకేం కాలేదు కదా? రే ఆ సౌండ్ ఏందిరా? అక్క డబ్బులు నా దగ్గర ఉన్నాయి. వాడు ఇప్పుడే లిఫ్ట్ ఎక్కిండి అక్క. నీ ప్లాన్ ఏంటి? నిన్నే ఏం మాట్లాడవేంటి? అరుణ్, ఎక్కడికి వెళ్తున్నావు? అరుణ్, మురళి డోర్ తెరవండి. అరుణ్, అరుణ్ నా కళ్ళ గంతలు తీ. నేను నిన్ను గైడ్ చేస్తా. ఇటు 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 ఇటు. చూసి ఇదేదో స్టోర్ రూమ్ లా ఉంది.